హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. నా తోడుంటావా పార్ట్ 9. ఆమె ఫేస్లో కనిపిస్తున్న ఆనందానికి మైమరిచిపోయి నుదుటిని ముద్దు పెడుతూ, మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ అడ్రస్ చెప్తారా? ఫ్రీ ఉన్నప్పుడు బేబీ గురించి వస్తానని ఇబ్బందిగా అడుగుతుంది దేవ్. అంజు దేవ్ బాండ్ పరిశీలిస్తూ తన అడ్రస్ చెప్పి ఫోన్ నెంబర్ ఇస్తూ, నేను ఎక్కడో చూశాను దేవ్ అని ఆలోచిస్తూ అంటుంది శరణ్య. నో మేడం, మనం ఇప్పుడే కలిసాం కదా. ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆ టాపిక్ కట్ చేస్తూ అంజు దేవ్ మాటల్ని వింటుంటుంది. శరణ్య ఇచ్చిన నెంబర్ సేవ్ చేసుకుని మిస్డ్ కాల్ ఇస్తూ, మేడం, ఇది నా నెంబర్, సేవ్ చేసుకోండి. బేబీతో మాట్లాడాలనిపిస్తే కాల్ చేస్తానని చెప్పింది. ఓకే అని నెంబర్ సేవ్ చేసుకుని డీపీని చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తుంది శరణ్య. అదే ఆశ్చర్యంతో దేవ్ వైపు చూస్తూ, నువ్వు జీవా చెల్లివా అని అతని ఫోటో చూపిస్తూ షాకింగ్గా అడుగుతుంది. హా మేడం, మీకు జీవా తెలుసా? అంజు డాడీ జీవా ఫ్రెండ్స్ దేవ్. ఒకసారి మీ ఫ్యామిలీ పిక్ చూపించాడు జీవా. బట్ మొన్న టెంపుల్లో టెన్షన్ వల్ల సరిగ్గా గుర్తు రాలేదు నువ్వు. ఓహ్, దట్ పిచ్చోడు వదిన గారా మీరేని మనసులో అనుకుని పళ్ళని బయట పెట్టి నవ్వుతుంది దేవ్. మెడిసిన్ కంప్లీట్ అయిందా దేవ్? ఇంకో 6 monthsలో కంప్లీట్ అవుతుంది మేడం. జీవ అక్క అని పిలుస్తాడు నన్ను, నువ్వు కూడా అలానే పిలువు. అబ్బా, మంచి మాట అన్నారక్క. ఈ మేడంలు అవి పిలవడం మన వల్ల కాదు. ఒక్క క్షణం ఆమె కలుపుగోలుతనం చూసి ఇషాన్ దృష్టిలోకి రావడం, ఆ వెంటనే జీవా గుర్తొచ్చి ఇషాన్ వైఫ్ని ఎలా ట్రీట్ చేస్తాడో రీల్ కనిపించడంతో ఆశలన్నీ అడియాసలయ్యి మరిది జీవితం గురించి కొత్త భయం పుట్టుకొస్తుంది ఆమెలో. ఎందుకో అంజుకి చాలా నచ్చావు దేవ్ నువ్వు. అవునక్క, నాకు కూడా బేబీ చాలా నచ్చింది. ఎందుకో కనెక్ట్ అయిపోయా. ఎందుకు కృష్ణ ఏరకాటంలో పడేశావు అని శరణ్య మనసులో అనుకుంటూ ఉండే కొద్దీ దేవ్ క్యారెక్టర్ నచ్చేస్తుంటే, బేబీ లేట్ అయింది, పద వెళ్దాం అనింది. ఫ్యూ మినిట్స్ పిన్ని, బాబాయ్ వెయిట్ చేస్తుంటారు, కమ్ ఫాస్ట్ తల్లి అని అంజుతో వెళ్ళిపోతుంది శరణ్య. ఇంతసేపు ప్రేక్షక పాత్ర పోషించిన చందు వరుసపెట్టి క్వశ్చన్స్ ఆమెపై సంధించడంతో పద బైక్పై పోతూ మాట్లాడుకుందాం అనింది. ఇంటికి వెళ్ళేలోపు ఇద్దరు మీట్ ఎలా అయిందో చెప్పడంతో, పాప చాలా అందంగా ఉంది దేవ్ అనింది చందు. కదా, నా బేబీ ఎవరికైనా నచ్చాల్సిందే. నీ బేబీ ఏంటే, నువ్వేమైనా కన్నావా అని వెటకారంగా అడుగుతుంది చందు. మనం పీడియాట్రిషియన్స్ చందు. వన్స్ డ్యూటీలో జాయిన్ అయితే చిన్నపిల్లల్ని సొంత పిల్లల్లా ట్రీట్ చేయాలి. అలాంటిది అంజుతో స్పెషల్ బాండ్ ఉంది నాకు. నా అనడంలో తప్పేముందని చిరునవ్వుతో చెప్పింది. దేవిని గట్టిగా హత్తుకుని పద లోపలికి వెళ్దామని ఇద్దరు ఫ్రెష్ అయ్యి టీవీ ఆన్ చేసి సోఫాలో కూలబడతారు. టీవీ ఆన్ చేసి ఫోన్లో మునిగిపోయావేంటే? నిన్న జీవాకి రీల్స్ సెండ్ చేయలేదే, అందుకే ఇప్పుడు పంపుతున్నా అని నవ్వుతూ చెప్పింది. నీ అంత రీల్స్ పిచ్చిది నాకెక్కడా కనిపించలేదే. చూసావా, మీ ఆయన చూసి కూడా రిప్లై అవ్వట్లేదు, అడుగు పందిగాడు. చిన్న మొక్క మిస్ అని పడేస్తే వాడి సొమ్ము ఏమైనా పోతుందా? మాకింకా పెళ్ళి అవ్వలేదు, సో మీ అన్నయ్యే. బాగున్నారమ్మా, నీ ఫ్రెండ్ అని వాడంటాడు, మీ అన్నయ్య అని నువ్వంటావు. బట్ తలుపు చాటుని చేసేవన్నీ చేసేసుకుంటారని వెటకారంగా చెప్పింది. కంగారుగా దేవుడు నోరు మూసేసి, చూసేసావా అని ఏడుపు ముఖంతో అడిగింది చందు. ఎస్. మర్చిపోవే ఆ విషయాన్ని, చేతులు జోడిస్తూ బ్రతిమాలింది. కాసేపు జీవాన్ని పక్కన పెట్టి ఫ్రెండ్స్గా మాట్లాడుకుందామా చందు అంటే అనుమానంగా అడుగుతుంది ఆమె వైపు చూస్తూ. ఫస్ట్ స్టెప్ ఎవరు తీసుకున్నారు? హా, ఆంటీ వస్తున్నా అని పరుగున వల్లిగారి దగ్గరికి వెళ్ళిపోతుంది చందు. తప్పించుకుంది దొంగ మొకంది. బైక్పై డ్రైవింగ్లో పెట్టి లాక్ చేయాలి దీనినని కన్నింగ్ స్మైల్ ఇస్తుంది దేవ్. ఇంతలో జీవా నుండి కాల్ రావడంతో, అన్నయ్య మిస్ యూరా అని లిఫ్ట్ చేసిన వెంటనే చెప్పింది. నిజమే ఇదంతా? పొర గాడిద, నా ప్రేమని చిన్నచూపు చూస్తున్నావు. అందరూ ఎలా ఉన్నారు దేవ్? మీ ఆవిడకి కాల్ చేయలేదా? జస్ట్ 1/2 hour ముందు వచ్చాను రా రూమ్కి.
ఫ్రెష్ అయ్యి మొబైల్ ఆన్ చేశా. రీల్స్ వస్తూనే ఉన్నాయి. హిహి, మిస్సింగ్ వెరీ మచ్ రే. ఫేస్ టైమ్ ఆన్ చే, అందరినీ చూస్తాను. సరే అన్నయ్య అని ఆన్ చేయడంతో బాల్కనీలోకి వస్తాడు జీవ. అందరితో మాట్లాడి చందుకి చూపులతో మాటలు చెప్తుంటే, మూగ భాష నా వల్ల కాదురా బాబు చూడటం, ఆపై జీవ విసిగ్గా అంటుంది దేవ్. జీవ గారు తర్వాత కాల్ చేస్తాను, ముందు ఈ కోతితో మాట్లాడండి అని ఫోన్ ఇవ్వడంతో, బాయ్ దేవ్, జాగ్రత్తగా ఉండండి, కాల్ యూ లేటర్ అన్నాడు. సరే అన్నయ్య, టేక్ కేర్, గుడ్ నైట్ కోతి. గుడ్ నైట్ అంటూ కళ్ళు పెద్దవి చేసుకుని నోరు తెరుచుకుని ఉండిపోతుంది దేవ్. జీవ కాల్ కట్ చేయడంతో ఆమె కళ్ళల్లో ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్న వ్యూని కళ్ళు మూసుకుని స్లో చేస్తుంది దేవు పాప. చెవి దగ్గర ఫోన్ పట్టుకుని బియర్డ్తో ఇషాన్ రూపం కనిపించడంతో కళ్ళు తెరుస్తూ వెంటనే జీవాకి వీడియో కాల్ చేస్తుంది. మళ్ళీ ఆమె నుండి కాల్ వస్తోందని అనుమానపడుతూ లిఫ్ట్ చేయడంతో, అన్నయ్య ఒకసారి నీ ఫ్రెండ్ని చూపించని క్యూరియాసిటీతో అడుగుతుంది. ఎందుకు? అతనిలో విపరీతమైన అనుమానం. నథింగ్ జీవా, ఒకసారి చూపించరా. ఆర్ యు మ్యాడ్ దేవ్? నో జీవా, ఐఎమ్ సీరియస్, ప్లీజ్ ఒక్కసారి చూపించు. చెల్లెల బిహేవియర్కి వియర్డ్ లుక్ ఇస్తూ, అసలు మాట్లాడుకో, వాడు కొంచెం మూడీ టైప్, సైలెంట్గా ఉండని ఫోన్ నార్మల్గా పట్టుకుని బాల్కనీలోకి వెళ్తాడు. సిల్కీ హెయిర్, రేజ్ అయిన ఐబ్రో, సైడ్కి వైడ్ అయ్యున్న కింద పెదవి, విశాలమైన ఛాతీ, బలమైన బైసెప్స్ చూస్తూ, జీవా ఫోన్ స్ట్రైట్గా పెట్టు, ఫుల్ ఫేస్ కనిపించేలా అనింది. ఇషాన్ అనుమానంగా జీవా వైపు ఏంటన్నట్టు చూస్తుంటే, నథింగ్ రా అని లోపలికి వెళ్ళి, వసే వాడు ఆవలిస్తే పేగు లెక్కెట్టే రకమే, పిక్ షేర్ చేస్తాను చూసుకో తల్లి అని కాల్ కట్ చేసి వాట్సాప్ చేశాడు. వెంటనే నోటిఫికేషన్ ఓపెన్ చేసిన ఇషాన్ ఫేస్ని చూసి గాలిలో తేలిపోతూ బెడ్పై వాలిపోయింది దేవ్. ఓ మై గాడ్ కన్నయ్య, నా షహీ బేబీని వీడియో రూపంలో పంపించావా? 75% మ్యాచ్ అయిపోయాడు కన్నయ్య అని అతని పిక్ని జూమ్ చేస్తూ పరుగున చందు దగ్గరికి వెళ్తుంది. జీవాతో మాట్లాడుతున్న ఆమె ఫోన్ కట్ చేస్తూ, చందు ఇతను నిన్ను చూడవే ఎంత బాగున్నాడో అని మైమరపుగా ఇషాన్ పిక్ చూస్తూ అంటుంది. ఇతను జీవా ఫ్రెండ్ కదా, నీకు తెలుసా? షాకింగ్గా అడిగింది దేవ్. ఒకసారి జీవా గారి ఫోన్లో చూశాను. ఎంత పని చేశావే చందు, నా షహీ బేబీలో ఒకడు ఉన్నాడని నాకు ఇంతవరకు తెలియలేదు చందు అని డ్రామాటిక్గా చెప్తూ ముక్కు చీరేసింది. అతను ఏమన్నా సెలబ్రిటీనా మనకు తెలియను, బిజినెస్ మ్యాన్ అంతే. మన ఫీల్డ్ వేరు, అతని ఫీల్డ్ వేరు. అండ్ అతను ఫుల్లీ మూడీ టైప్ అంట. ఇంకా నీకెలా తెలుస్తుంది పిచ్చి మొక్కమా అని దేవుని నెత్తి మీద ముట్టుకాయ వేసి, నేను మీ అన్నయ్యతో మాట్లాడుకోవాలి, కిందకి పో అనింది. బొమ్మల తన రూమ్కి వెళ్ళి బెడ్పై ఒరుగుతూ, నిజంగా ఇంత అందంగా ఉన్నావేంట్రా? జీవా షోల్డర్పై చెయ్యేసి అసలు నవ్వు లేకుండా ఫేస్ సీరియస్గా పెట్టుకుని ఉంటాడు ఇషాన్. స్క్రీన్పై అతని పిక్ చూస్తూ, సీరియస్గా చూస్తేనే ఇంత అందంగా ఉన్నావు, అదే నీ ఫేస్లో స్మైల్ వస్తే ఇంకెంత అందంగా ఉంటావు అన్న మైమరపుగా అనుకుంటూ, మేబీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదే అనుకుంటా, నా కన్నే పంపించాడా నిన్ను అని మెదడు నిండా ఆమెకి తెలియకుండానే ఇషాన్ ఆలోచనలు నింపుకుంటుంది దేవ్. ఎంతకీ నిద్ర రావట్లేదు ఆమెకి. కన్నులు మూస్తున్నా అతని రూపం కనిపిస్తుంటే నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసుకుని గార్డెన్లోకి వెళ్తుంది దేవ్. ఫౌంటైన్ మధ్యలో ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని చూస్తూ, అతను ఎలాంటి వాడు కన్నయ్య? చూసినప్పటి నుండి ఎందుకు నా మనసు ఇంత కలవరంగా ఉంది, నాకేం అర్థం కావట్లేదు అని కృష్ణుడి విగ్రహాన్ని తాకి చందు పక్కన పడుకుని బలవంతంగా కళ్ళు మూస్తుంది. ఆమెకి గుర్తుకు రాని విషయం ఏంటంటే, బేబీ అని ప్రేమగా పిలిచే పాపే ఇషాన్కి కూతురని. డాడీ మిస్ యూ దిగులుగా అంటుంది అంజు. మిస్ యూ టూ బేబీ. ఫుడ్ తిన్నావా? యూ డాడీ? కంప్లీటెడ్ బేబీ. జీవా మామ వాట్ డూయింగ్? మామ ఇన్ కాల్ తల్లి. పిన్నిని ఏడిపిస్తున్నావా? నో డాడీ, ఐఎమ్ యువర్ ప్రిన్సెస్ కదా, లవ్ యూ బేబీ. యూ టూ డాడీ. ఈరోజు పిన్ని ఫ్రెండ్ని కలిసామా, అక్కడ నా ఫ్రెండ్ కనిపించింది తెలుసా అని ఎక్సైటింగ్గా అంటుంది అంజు పాప. ఫ్రెండ్? ఆటోమేటిక్గా ఇషాన్ నొసలు ముడిపడతాయి అనుమానంతో.
ఎస్ డాడీ, తను టోకుడు తెలుసా? కూతురు ఫేస్లో కనిపిస్తున్న మెరుపుకి మైమరుపుగా చూస్తూ పిన్నికివ్వు బేబీ ఒకసారి అన్నాడు. హా డాడీ వెయిట్ అని శరణ్య కాల్ ఇవ్వడంతో వదిన బేబీని అన్నోన్ పర్సన్స్తో ఫ్రెండ్షిప్ ఏంటని సీరియస్గా అడిగాడు. డోంట్ నో ఇషాన్, అంజు చాలా కనెక్ట్ అయింది అండ్ తన అన్నోన్ కాదు, జీవా సిస్టర్. జీవా సిస్టర్నా? హా అని ఎలా పరిచయం అయిందో చెప్తుంది శరణ్య. ఎవరిని నమ్మలేం వదిన, ప్లీజ్ బేబీని తనకి దూరంగా ఉంచండి, జస్ట్ 1 డే నేను వచ్చేస్తాను అన్నాడు. మరిదికి ఏం చెప్పాలో తెలియక సరే ఇషాన్ అని కాల్ కట్ చేసి తల పట్టుకుని సోఫాలో కూలబడింది శరణ్య. ఇషాన్ ఆ టైంలో మమ్మీని తీసుకొస్తాడన్నాడు కానీ పెళ్లి చేసుకుంటాడా? చేసుకుంటే ఆ అమ్మాయిని బాగా చూసుకుంటాడా? గీతోను మర్చిపోయి మూవ్ ఆన్ అవ్వగలడా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ విపరీతమైన తలపోటు తెచ్చుకుంటుంది. పిన్ని స్టోరీ చెప్పవా? అతని ఆలోచనలు అక్కడితో వదిలేస్తూ కమ్ బేబీ అని బెడ్రూమ్లోకి వెళ్తారు ఇద్దరు. అప్పటి వరకు ల్యాప్టాప్ పట్టుకున్న శ్రీధర్ ఆఫ్ చేసి అంజును గుండెలపై పడుకోబెట్టుకోవడంతో అతని పక్కన పడుకుని స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది శరణ్య. ఎండింగ్ అవ్వకుండానే నిద్రలోకి జారుకుని శ్రీధర్ గుండెలపై వాలిపోవడంతో మొట్టమొదటిసారిగా తండ్రిగా ఫీల్ ఎంజాయ్ చేస్తుంటాడు కళ్ళు మూసుకొని. అతను ఎంత ఫీల్ అవుతున్నాడో అర్థమవుతుంటే కళ్ళ నీళ్ళని తుడుచుకుని అతని షోల్డర్పై వాలుతుంది శరణ్య. తప్పు చేశాను కదా శ్రీ, మీ నుండి పాపను దూరం చేశాను, బాధగా అతని చెంప నిమురుతూ అంది. నా తమ్ముడిని బ్రతికించావు శరణ్య, ఏ తల్లి చేయలేని త్యాగం చేసి అంజుని వాడి చేతిలో పెట్టకపోయి ఉంటే తలుచుకోవడానికే భయంగా ఉంది అని పాపని పక్కన పడుకోబెట్టి నాకు మళ్ళీ పాపే కావాలంటే హార్డ్ వర్క్ చేయాలి ఎక్కువగా అని శరణ్యని తన మీదకి లాక్కుంటాడు. వదలండి శ్రీ, బేబీ లేస్తుంది. నిద్రపోతే అసలు లేవరు పిల్లలు, అలా లేస్తే వాళ్ళ తర్వాత తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉండరే పిచ్చిదానా అని పైటని తప్పించి మెడపై పెదవులు నిలిపి ఆమెని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు శ్రీధర్. తమకంగా తన చుట్టూ చేతులు బిగించడంతో లైట్ ఆఫ్ చేసి శరణ్య పెదవులను అందుకుని ఆమె పైకి చేరతాడు. జీవా చెల్లి నా బేబీకి ఫ్రెండ్ ఏంటి, అసలు తనతో అంత క్లోజ్డ్గా ఎలా మూవ్ అవుతుంది అని ఆలోచనల్లోనే బాల్కనీలో గడిపేస్తాడు అతను. ఇషాన్ కమ్రా. జీవా పిలుపుకి లోపలికి వెళ్ళి తన చెల్లి గురించి ఎలా టాపిక్ తీయాలో తెలియక తటపటాయిస్తుంటాడు. రేపు మీటింగ్కి ప్రిపేర్ అయ్యావా? డోంట్ వరీ జీవా, డెఫినెట్లీ మన ప్రజెంటేషన్ వాళ్ళకి నచ్చుతుంది అని. నీ ఎంగేజ్మెంట్ పిక్స్ ఉన్నాయా అని దిక్కులు చూస్తూ అడుగుతాడు ఇషాన్. ఫ్యామిలీ విషయాలు డిస్కస్ చేస్తుంటే విననివాడు ఇప్పుడు స్వయంగా పిక్స్ అడుగుతుంటే వెయిట్ ఏ మినిట్ రా అని గ్యాలరీ ఓపెన్ చేసి ఫోన్ ఇస్తాడు వెంటనే. చందు జీవా పిక్స్ ఫాస్ట్గా స్క్రోల్ చేస్తూ ఒక పిక్ దగ్గర ఆగిపోతాడు ఇషాన్. కుడికన్ను మూసి నాలుక బయట పెట్టి పిచ్చుక గూడులా ఉన్న జుట్టును చూస్తుంటే తను నా సిస్టర్ రా అని దేవ్ పోజ్ని చూసి ఇబ్బందిగా అంటాడు. ఆమెలో ఎంత అల్లరి ఉందో ఆ పిక్లో తెలియడంతో బేబీ అల్లరికి ఆ పిల్ల కనెక్ట్ అయిందానని ఆలోచనలో పడతాడు. అతను ఆ పిక్ దగ్గర ఆగిపోవడం చూసి వాట్ హ్యాపెండ్ ఇషాన్ అని టెన్షన్గా అడుగుతాడు జీవా. నథింగ్ రా, ఎంగేజ్మెంట్కి రాలేనందుకు సారీ అని స్కాచ్ పట్టుకుని బాల్కనీలో ఇషాన్ సెటిల్ అయితే ఎప్పుడో జరిగిన ఎంగేజ్మెంట్కి ఇప్పుడు సారీ చెప్పడం ఏంటని పిచ్చిగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి చందుతో స్వీట్ నథింగ్ స్టార్ట్ చేస్తాడు. బేబీ ఇక్కడ ఉండటం అస్సలు మంచిది కాదు, మమ్మీ కావాలని పదే పదే ఆలోచిస్తూ తన మైండ్ని పొల్యూట్ చేసుకుంటోంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా కంపెనీ షేర్స్ని వదిన పేరుపై ట్రాన్స్ఫర్ చేసి బేబీతో ఫారెన్ వెళ్ళిపోవాలి. నేను అంజలి గీతు జ్ఞాపకాలు, ఇదే నా లైఫ్. తను పెద్ద అయ్యే కొద్దీ మమ్మీ రాదని అర్థమయ్యేలా చెప్పాలి, లేకపోతే తను మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతుందని ఆలోచిస్తూ దృఢంగా ఫిక్స్ అవుతాడు ఇషాన్. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి దారులు వాళ్ళవి. బట్ ఆ కన్నయ్య ఎలా వీళ్ళని కలపనున్నాడో మరి కాలమే నిర్ణయించాలి. ఇంకా ఉంది.